రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. అభినయ్ దర్శన్ ఈ నెల 19న అరెస్ట్ అయ్యాడు. మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేశారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సో అభినయ్ దర్శన్ కూడా నిన్న మాట్లాడాడు. సో ఆయన పాస్టర్ అభినయ్ దర్శన్ ఏం మాట్లాడాడు, ఇప్పుడు ఆయన మీద ఏం కేసు పెట్టారు, ఎవరు పెట్టారు, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎందుకు ఆ ఏరియాలో అంటే జీకే వీధి మండల్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ఒక అలజడికి ఆందోళనకి కారణాలు ఏంటి అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మనకు తెలుసు, గత కొంతకాలంగా పాస్టర్ అభినయ్ దర్శన్ వివాదం అవుతుంది. అక్కడ ఆయన మీద దాడి జరిగింది. ఆ దాడి చేసింది లోకల్ ఇష్యూస్ మాట్లాడడం వల్ల నా మీద దాడి చేస్తుందని ఆయన చెప్పాడు. దాంతో అది బాగా వైరల్ అయింది. అంతకుముందు పాస్టర్ ప్రవీణ్ హత్య లేకపోతే ఆత్మహత్య యాక్సిడెంట్ అనేది కూడా చర్చ నడుస్తుంది. ఇప్పటికి కూడా హత్య అని ఎక్కువ మంది క్రిస్టియన్ వాళ్ళు నమ్ముతున్నారు. సో దీన్ని బట్టి మళ్ళీ ఒక పాస్టర్ మీద దాడి జరిగింది. గతంలో కూడా ఇద్దరు ముగ్గురు మీద పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నాయి. అట్లాగే పాస్టర్లు కూడా వివాదంగా కూడా మారుతున్నారు. ఆ మధ్య ఒక పాస్టర్కి పోక్సో కేసులో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేశాడని 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఇంకొక పాస్టర్కి ఇంకొక మైనర్ బాలిక సంబంధించి కేసులో పోక్సో కేసు కూడా పెట్టారు. ఇలాగ పాస్టర్లు వివాదాలుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో అభినయ్ దర్శన్ మీద దాడి అనేది మళ్ళీ ఒకసారి వివాదంగా మారింది. అందరూ ఖండించారు. కానీ అక్కడ మళ్ళీ ఒక డ్రామాటిక్ ట్విస్ట్ జరిగింది. అదేంటంటే అభినయ్ దర్శన్ మీద ఎవరు దాడి జరపలేదు, ఆయన మీద దాడి చేయించుకున్నాడు అని చెప్పారు. అది ప్రూవ్ చేసే విధంగానే కేసులు కూడా పెట్టగలిగారు పోలీసులు. అయితే ఇప్పుడు ఆయన అరెస్ట్ అయినాక ఇప్పుడు చూస్తే ఒక ట్విస్ట్ బయటపడింది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఆయన అరెస్ట్ అయింది ఆయన మీద ఆయన దాడి చేసుకున్న కేసులో కాదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆయన మీద ఆయన దాడి చేసుకున్నప్పుడు ఆయన మీద పెట్టాల్సిన కేసు దానికి రిలేటెడ్ సెక్షన్ల కింద పెట్టాలి, కానీ అది పెట్టలేదు. ఆయన మీద పెట్టిన కేసు ఏంటంటే అక్కడ మొండిగడ్డ పంచాయతీ అని ఉంది ఈ జీకే వీధి మండలంలో. ఆ మొండిగడ్డ పంచాయతీకి సంబంధించిన సర్పంచి గుబులంగి హరిబాబు 42 ఏళ్ళు, భగత అనే ఒక ఎస్టీ కమ్యూనిటీ. ఆయన ఆ సర్పంచి ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఈ నీరుపాలెం పోలీస్ స్టేషన్లో. ఆ కంప్లైంట్ ఏంటంటే అభినయ్ దర్శను తర్వాత అంటే అభినయ్ దర్శన్ పూర్తి పేరు దారా అభినయ్ దర్శను, తర్వాత కిరణ్ జార్జ్ ఆయన పిఏ, భానుప్రసాద్, సుదర్శన్, బెన్హర్ అండ్ అదర్స్ వీళ్ళు కలిసి అంటే ఈ 5 మంది మరి కొంతమందితో కలిసి 10 రోజులుగా అక్కడ ఈ మండలంలో ఈ ఏరియాలో ఆయన జనాల్ని పోగు చేసి మతాలని కించపరిచే వేరే మతాలని అంటే క్రిస్టియన్ మతాన్ని ఏమో గ్లోరిఫై చేసే విధంగా, ఇతర మతాలని కించపరిచే విధంగా, ఆ దేవుళ్ళ మీద జోకులేస్తూ ఇలాగా అంతా కూడా మత కలహాలకి దారితీసే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు, ఆయన టీము. సో ఒక రిలీజియస్ హార్మోనీని దెబ్బకొడుతున్నాడు, పబ్లిక్ పీస్కి ప్రజా శాంతికి భంగం కలిగిస్తున్నాడు అన్న విధంగా ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి 189, 196, 299, 302, 357 ఈ సెక్షన్లు బిఎన్ఎస్ కింద పెట్టారు. ఈ సెక్షన్లు అన్నీ కూడా ఇల్లీగల్గా అక్కడికి వెళ్ళి అసెంబ్లీ అవ్వడం, అన్లాఫుల్ అసెంబ్లీ అంటారు, అన్లాఫుల్ అసెంబ్లీ, తర్వాత రిలీజియస్ హార్మోనీని దెబ్బతీసే విధంగా బిహేవ్ చేయడం, ప్రజల మధ్య కలహాలు రేకెత్తే విధంగా మాట్లాడడం, వీటికి సంబంధించిన సెక్షన్లు తప్ప ఆయన మీద ఆయన దాడి చేసుకున్నాడన్న సెక్షన్లు దానికి సంబంధించిన సెక్షన్లు కానీ ఆ కేసు కానీ ఆయన మీద నమోదు కాలేదు. ఇదొక విచిత్రమైన వ్యవహారం. అంటే ఎన్ని విచిత్రాలు ఉన్నాయి చూడండి. ఆయన మీద దాడి జరిగిందనేది అబద్ధం అని తేలింది. ఆయన మీద చేసుకున్నాడు. ఆయన మీద చేసుకున్నప్పుడు ఆ కేసు కదా పెట్టాలి. మళ్ళీ ఎందుకు రిలీజియస్ హార్మోనీ ఇవన్నీ ఎప్పుడు వచ్చాయి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయన ఏం చెప్తున్నాడంటే నా మీద కుట్ర జరుగుతుంది, నేను ఇక్కడ లోకల్ ఇష్యూస్ మాట్లాడినప్పటి నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఇది నిజానికి మతానికి సంబంధించింది కాదు, నేనేమి
మతంలోకి రమ్మని ఎవరిని అడగలేదు. నేను పాదయాత్ర చేస్తున్నాను ప్రజల కోసం. నేను గతంలో కూడా చేంజ్ పీపుల్ ఫ్యూచర్ అని ఒక సంఘం పెట్టాను. దాని తర్వాత భరోసా అనే పొలిటికల్ పార్టీ పెట్టాను. వీటి ద్వారా నేను ప్రజల సమస్య మీద మాట్లాడుతున్నాను. ఆ ప్రజలకి అనేక ఇష్యూస్ ఉన్నాయి. అందుకని నాకు స్థానిక ఎమ్మెల్యే మనుషులు, వైసీపీ ఎమ్మెల్యే మనుషులు నన్ను బెదిరిస్తూ కాల్స్ చేస్తున్నారు అనేది ఆయన చెప్పాడు. ఇప్పుడు ఈ కేసు చూస్తే కూడా మనకు సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ కేసు మీద ఆయన లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు బయటకు వచ్చాడు 8 రోజులు. ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టి ఆయన అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. పోలీసులకు కూడా, అరెస్ట్ చేసిన పోలీసులకు థ్యాంక్స్ చెప్పాడు. జైల్లో కూడా ఆయన జైలు అధికారులకు కూడా థ్యాంక్స్ చెప్పారు. ఎందుకంటే జైలు అధికారులు నన్ను గౌరవంగా చూసుకున్నారు, పోలీసులు కూడా నాతో ఎక్కడ రూడ్గా ప్రవర్తించలేదు. అందువల్ల కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేసినప్పటికీ వాళ్ళకందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను అని చెప్పారు. ఎందుకంటే ఆయన కొట్టారని, జైల్లో కూడా కొట్టారని, పోలీస్ స్టేషన్లో కూడా ఆయన్ని కొట్టారని ఒక వార్తలు వైరల్ అయిన నేపథ్యంలో ఆయన క్లారిఫై చేశాడు. నన్ను ఎవరు కొట్టలేదు, నేను బాగా చూసుకున్నారు, 8 రోజులుగా లోపల నేనున్నాను, ఏమీ కాలేదని చెప్పాడు. ఆయనకు త్వరగా బెయిల్ రావడం కూడా ఆశ్చర్యమే. ఎందుకంటే మరి ఇవన్నీ కూడా నిలబడే వ్యవహారం కాదు. ఆయన పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్ర చేసే క్రమంలో అక్కడ ట్రైబల్ విలేజెస్లో అనేక సమస్యల గురించి కూడా ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడడం తప్పు కాదు, అదేమి అన్లాఫుల్ అసెంబ్లీ కాదు. కాబట్టి ఇవన్నీ ప్రూవ్ అయ్యే నేరాలు కూడా కావు. ఎందుకంటే ఎవరికైనా తమ మతాన్ని గురించి ప్రచారం చేసుకునే స్వేచ్ఛ రాజ్యాంగమే ఇచ్చింది. ఫోర్స్ఫుల్గా వేరే మతాలను కించపరిచే విధంగా మాట్లాడినా, వేరే మతాల దేవుళ్ళని కించపరిచే విధంగా మాట్లాడినా, లేదా ఫోర్స్ఫుల్గా మీ మతం వదిలేని మా మతంలోకి రమ్మని చెప్పినా అది నేరం అవుతుంది. కానీ స్వేచ్ఛాయుత వాతావరణంలో, పీస్ఫుల్ వాతావరణంలో ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. అక్కడేమీ అటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. కాకపోతే ఏంటంటే ఏజెన్సీ ఏరియాలో ముందు నుంచి కూడా క్రిస్టియన్స్ వెళ్ళి అక్కడ ఉన్న ట్రైబల్స్ని క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్స్ కల్పించడం, చిన్న డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం, హెల్త్ క్యాంపులు కండక్ట్ చేయడం, ఇలాగా ఏమవుతుందంటే ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేని చోట మనకి మావోయిస్టులు, క్రిస్టియన్ మిషనరీస్లు వెళ్ళడం కనబడుతుంది, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాలో. ఎందుకంటే మిగతా సమూహాలన్నీ కూడా డెవలప్మెంట్ మోడల్లోకి వచ్చాయి. ఎంతో కొంత డెవలప్మెంట్ మోడల్లో వాళ్ళు కొంత బెనిఫిట్స్ పొందుతున్నారు. కానీ ట్రైబల్స్ ఇప్పటికి కూడా మన డెవలప్మెంట్ మోడల్కి బయట ఉంటున్నారు. సో ఆ మోడల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. వాళ్ళ జీవన ప్రమాణాలను మెరుగుపరిచే విధంగా వీళ్ళు ఏమీ చేయట్లేదు. అలాంటి సందర్భాల్లో అలాంటి ఏరియాలకు మాత్రమే మావోయిస్టులు కూడా వెళ్తారు. అటువంటి చోటనే క్రిస్టియానిటీ కూడా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఏజెన్సీ ఏరియాలో, ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉండే ఏజెన్సీ ఏరియాలో అక్కడ హిందూ సంఘాలు కూడా వెళ్ళి గతంలో క్రిస్టియన్గా కన్వర్ట్ అయిన చాలామందిని మళ్ళీ హిందువులకి రమ్మని గర్వాపస్ అనే ఒక స్లోగన్ తీసుకొని వాళ్ళందరినీ ఇటీవల కూడా ఒక 370 మందికి పైన మళ్ళీ క్రిస్టియన్గా మారిన ట్రైబల్స్ని మళ్ళీ హిందువులుగా కన్వర్ట్ చేయడం, ఈ నేపథ్యంలో ఒక 5 టెంపుల్స్లో అక్కడ కన్స్ట్రక్షన్కి కూడా ట్రై చేయడం, ఇవన్నీ మనకి ఒక నేపథ్యం కనిపిస్తుంది. అందువల్ల ఖచ్చితంగా అక్కడ ఘర్షణ వాతావరణం ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే పాస్టర్ అభినయ్ దర్శన్ కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం కనబడుతుంది. ఇప్పుడు మళ్ళీ కూడా అరెస్ట్ చేయబోతున్నారు అంటున్నారు. మళ్ళీ ఏ కేసు పెడుతున్నారు అంటే అతను మీద అతనే దాడి చేసుకున్నాడని వార్త వచ్చింది కాబట్టి ఆ కేసు పెట్టే అవకాశం కూడా ఉంది. సో ఆ కేసులో మళ్ళీ అరెస్ట్ చేస్తారనేది చూడాలి.